కోడలు బహుమతి పొందిన కథ. రచన శ్రీ సింహప్రసాద్. చదువుతున్నది రాధాగోపి. బెంగాలీ కోడలు. అమెరికా వెళ్లబోతున్న సత్యమూర్తి, సుమతి భూతల స్వర్గం చూడబోతున్నందుకు అతడికి పరమానందంగా ఉంది. కాని ఆమెకి ఎంతో భయంగా, ఆందోళనగా ఉంది. ఆమె భయం విమాన ప్రయాణం గురించి కాదు, కొత్త కోడలితో ఎలా మాట్లాడాలి, ఎలా మసలాలో అన్నదామె బెంగ, దిగులు, బెదురు, సంకోచం. వారబ్బాయి శేఖర్ 4 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నాడు. యువతలు వీళ్లు సంబంధం మీద సంబంధం చూస్తూ నానా హైరాణ పడుతుంటే ఓ రోజున చల్లగా చెప్పాడు కుమారరత్నం బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు. దాంతో ఇంట్లో బాంబు పేలింది. సత్యమూర్తి భరతనాట్యం చేస్తే సుమతి ఏకంగా కథాకళి ఆడేసింది. తిట్లకి, కన్నీళ్లకి, దెప్పుళ్లకి, ముక్కుచీదుళ్లకి, దేనికి అతగాడు లొంగి రాలేదు. మా మాట కాదని నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నావో మేం నీ పెళ్లికి రానే రాం అంటూ బ్రహ్మాస్త్రం ప్రయోగించింది సుమతి. అతగాడు ఒక మెట్టు కూడా దిగిరాలేదు. జామ్ అంటూ అమెరికాలోనే పెళ్లి చేసుకుంటున్నామోచ్ అని చెప్పే జూమ్ లింక్ పంపాడు. హతాశులయ్యారు. మనవాడు మంచివాడే, ఆ పిల్లే ఏదో మందు పెట్టి మనవాడిని మాయ చేసి ఉంటుంది అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది సుమతి. మొదట కాస్త గునిగినా తర్వాత రాజీ పడిపోవడానికి సత్యమూర్తి సిద్ధపడ్డాడు గాని ససేమిరా అనేసింది సుమతి. పెళ్లి రోజున జూమ్ లింక్ ఓపెన్ చేశాడు సత్యమూర్తి. అయ్యిందేదో అయ్యింది. శుభమా అంటూ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు. ఒక్కగానొక్క కొడుకాయే, పెళ్లి చూద్దాన్రా, లేకపోతే పాపం వాడు బాధపడతాడే అనునయంగా చెప్పాడు. మీకు మీ కొడుకు బాధే కాని నా బాధ, నా ఏడుపు పట్టదా? కోడలి పిల్ల బెంగాలీదండి. ఆవిడిగారి మాట, కట్టుబాటు అన్నీ వేరండి. అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాంలే, ముందు వచ్చి పెళ్లి చూడు. ముక్కు చీదుతూనే వచ్చి అతడి పక్కన కూర్చుని ఐప్యాడ్లో పెళ్లి తతంగం చూసింది. సాంప్రదాయంగానే పెళ్లి జరిపిస్తున్నారు. ఆ అమ్మాయి కూడా శ్రద్ధగానే పూజ చేస్తోంది చూడు అన్నాడతను. మీ కోడలు కదా, మీరే మురిసిపోండి. మూతి 30 వంకర్లు తిప్పింది సుమతి. పెళ్ళయింది. కొత్త దంపతులు కెమెరా ముందుకొచ్చి ఆశీర్వదించమంటూ వంగి నమస్కరించారు. శతమానం భవతి అన్నాడు సత్యమూర్తి. ఏదో గొణిగింది సుమతి. భార్యని పరిచయం చేశాడు శేఖర్. ఆమె మొదట బెంగాలీలోనూ తర్వాత ఇంగ్లీష్లోనూ ఏదేదో చెప్పింది. చూసి చూడనట్టు కోడల్ని చూసింది. చెవులు రిక్కించి విన్నాగాని ఆమె మాటలు సుమతికి ఒక్క ముక్క అర్థం కాలేదు. చేతులు తిప్పుతూ తనకే ఇంగ్లీషొచ్చని మిడిసిపడుతోంది చూడండి అంది. మనల్ని మిస్సయ్యామంటోందే వివరించాడు సత్యమూర్తి. ఇంకే, కోడల్ని నెత్తికెక్కించుకోండి. బెస్ట్ విషెస్ చెప్పవే చెవి కొరికాడు. ఏ భాషలో చెప్పనండి, నాకింగ్లీష్ రాదు, ఆవిడికి తెలుగు రాదు. ఇక మూగా చెవిటివాళ్లలా సైగలు చేసుకోవాలి. ఈ జన్మకి కోడలతో సరదాగా మాట్లాడే యోగం నాకు లేదు. పమిట చెంగుతో కళ్ళొత్తుకుంది. ఆ తర్వాత శేఖర్ ఎంత ప్రయత్నించినా అతడితో మాట్లాడలేదు. నీ పెళ్లాంతోనే కాదు, నీతోనూ మాటల సంబంధం బంద్ అనేసింది. సత్యమూర్తి ఎంతగా నచ్చచెప్పినా, కోడలు కన్నీటితో అర్థించినా ఆమె దిగిరాలేదు. తల్లి కోపోద్ధృతి తగ్గాక అనునయంగా వివరించాడు శేఖర్. జ్యోతిర్మయి మంచిది, నెమ్మదైనది, దైవభక్తి కలదని చెప్పాడు. నీలాగే శుచిశుభ్రతలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. నీకులానే పనీపాటా వచ్చు. ఒకసారి కలిస్తే చాలు, నువ్వు వదల్నే వదలవు. నాన్నైతే అన్నిటా నీకు నకలుగా ఉందంటారు అని పొగిడాడు. కొంచెం మెత్తబడింది సుమతి. మీతో పాటు కలిసి కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని ఆగామమ్మా. మీరు రాకపోతే మేం చేసుకోం. అది మాకు శుభప్రదం కాదు అనేశాడు కొడుకు. దాంతో లబలబలాడుతూ దిగివచ్చేసింది. విమానం టికెట్లు పంపమంది. అమెరికా ప్రయాణం వారంలోకొచ్చేసింది. కోడల్తో ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, తను చెప్పేది ఎలా అర్థం చేసుకోవాలి, నాకంతా అగమ్య గోచరంగా ఉందండి బేలగా అంది. పక్కన అబ్బాయి ఉంటాడు, ఈ పక్కన నేనుంటాను. మేమిద్దరం అత్తాకోడళ్ల మధ్య దుబాసీలుగా వ్యవహరిస్తూ మేనేజ్ చేస్తాన్లే. హవ్వా, కోడలికి చెప్పే అన్ని విషయాలు మీరు వింటారా? బుగ్గలు నొక్కుకుంది. పోనీ అబ్బాయి ఒక్కడు ఉండగా చెప్పు. చాలెద్దురు. నా మానాన నేను చెప్పుకుపోతుంటే ఆవిడగారు విని విననట్లు వింటుందా? కుదర్నే కుదరదు. ఉక్రోషం తన్నుకొచ్చిందామెకి. అది కాదే
నచ్చజెప్పబోయాడు గాని ఆమె వినిపించుకోలేదు. ఈ కడుపులో మోశాను, ఈ చేతుల్తో పెంచాను. అమ్మా అమ్మా అంటూ కొంగు వదలకుండా నా చుట్టూతా తిరిగేవాడు. ఎంత పని చేశాడో చూడండి. అక్కడ ఉద్యోగం చేసి వెలగబెట్టే అమ్మాయే కావాలంటే అలాగే చూసి పెట్టేవాళ్లంగా. కనీసం తెలుగమ్మాయినైనా వెదుక్కోవచ్చుగా. ఆ బెంగాలీ పిల్ల అషుబుషుమని బెంగాలీ భాషలో మాట్లాడితే పాము బుసబుసలే గుర్తొస్తాయి. ఒళ్ళు కంపరంగా ఉంటుంది. సుమతి, నువ్వు గోరంతని కొండంత చేస్తున్నావేమో అనిపిస్తోంది. మీకేం ఎంచక్కా ఇంగ్లీష్లో కబుర్లు చెప్పుకుంటారు, నవ్వుకుంటారు. వెర్రిముఖం వేసు కూర్చునేది నేనేగా. పోనీ 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్పుతాను, నేర్చుకోకూడదు? ఏకంగా అమెరికన్లనే హడలుగొట్టేయచ్చు నవ్వుతూ అన్నాడు. మీరేమీ నన్ను దెప్పిపడవనక్కర్లేదు. మాది పల్లెటూరు గనక మీలా చదువుకోలేదు. లేకపోతే మీకన్నా ఎక్కువే చదివేదాన్ని. అబ్బాయి కన్నా ముందు నేనే అమెరికా ఎగిరి వెళ్ళిపోయేదాన్ని తెలుసా? వావ్, నువ్వంతటి ఘనురాలివేలే. ఏదో నువ్వు నాకు రాసిపెట్టి ఉండబట్టి ఆ ఛాన్స్ మిస్ అయింది. ఫీల్ అవ్వకు సుమతి, నెక్స్ట్ జన్మలో బెటర్ లక్. ముసిముసిగా నవ్వింది. కొడుక్కి ఇష్టమైనవన్నీ కొన్నది. వాడి కొలతలు అడిగి రెడీమేడ్ దుస్తులు కొన్నది. డిజైన్ దుప్పట్లు తువ్వాళ్లు కొని తెచ్చింది. శేఖర్ ఇప్పుడు ఒంటరివాడు కాదు. అన్నీ అబ్బాయికే కొంటున్నావు కాని కోడలి పిల్లకి ఒక్కటి కొనలేదు. చిన్నబుచ్చుకోదు. ఏమనుకుంటే నాకేంటి? తానేమనుకున్నా నాకు అర్థమయ్యేలా చెప్పలేదు. తను ఏం చెప్పినా నాకు ఒక్క ముక్క అర్థం కాదు. ఆవిడ గారి గోల ఆవిడదే, నా ఘోష నాదే. అయినా ఆ సుషుబుషుల్ది నా కోడలే కాదు. తీసిపారేసింది. నిస్సహాయంగా చూసి అన్నాడు సత్యమూర్తి. పెళ్లికి కంచుపట్టు చీరలు ఎలాగూ కొనలేకపోయాం. ఇప్పుడు ఒక్కటైనా కొందాం. సంతోషంగా వ్రతానికి కట్టుకుంటుంది. ఆ పిల్లకి మన చీరకట్టు వచ్చో రాదో ఎవరికి తెలుసు? రాకపోతే నువ్వు నేర్పిద్దుగాన్లేవే. నువ్వు చీర కడితే చక్కగా ఉంటుందని పెళ్లికూతుళ్ళకి నీతోనే చీర కట్టిస్తుంటారుగా. మౌనంగా ఉండిపోయింది. ఓ గంట పోయాక, అబ్బాయికి కొని వాడి పెళ్ళానికి కొనకపోతే అబ్బాయి చిన్నబుచ్చుకుంటాడు. పోనీ ఓ చీర కొందామండి అంది. ఆ వెంటనే నల్లి సిల్క్స్కి లాక్కుపోయి 2 పట్టుచీరలు, 4 ఫ్యాన్సీ చీరలు కొనిపించేసింది సుమతి. మొదటిసారిగా కోడలి దగ్గరికెళ్తూ గాజులు పట్టుకెళ్ళకపోతే ఏం బావుంటుందండి? ముత్తైదువుకి పసుపు కుంకాలు, పూలే అష్టైశ్వర్యాలు అంది. అతడ్ని మరి మాట్లాడనివ్వకుండా చార్మినార్ చుడీ బజార్కి తీసుకెళ్లి 4 డజన్ల రకరకాల గాజులు కొన్నది. సుల్తాన్ బజార్లో రంగుల బొట్టు బరిణి, బొట్టు బిళ్లలు, తలకి పెట్టుకునే రకరకాల కొప్పులు, రబ్బర్ బ్యాండ్లు కొనేసింది. ఆర్టిఫిషియల్ పూలు కొంటుంటే తోడికోడలు కనిపించింది. అబ్బో, కొత్త కోడలి కోసం చాలా మోసుకువెళ్తున్నావే. ఎన్ని కేజీల రసగుల్లాలు పట్టుకెళ్తున్నావక్కా? సుమతి ముఖం ఎర్రబడింది. 10 కేజీలు ఏకంగా కలకత్తా నుంచి తెప్పించాను అంది దురుసుగా. ఏదో పరిహాసానికంటే అలా పెడసరంగా మాట్లాడతావేంటక్కా? నీ గురించి నాకు తెలీదూ? మా కోడలు బెంగాలీదని నువ్వేం దెప్పనక్కర్లేదు. నా కోడలు పక్కా ఇండియన్. 24 క్యారెట్ల బంగారం, బాగా గుర్తుపెట్టుకో. స్కూటర్ ఎక్కాక, మరదల్ని అలా కరిచేశావేంటోయ్? తనేం కానిమాట అందని? బెంగాలీ కోడలని నువ్వే అస్తమానమూ ముఖాంచిట్లిస్తావుగా అన్నాడు సత్యమూర్తి. నా కోడలు నా ఇష్టం. 1 కాదు 1000 అంటాను, అనుకుంటాను. అలాగనే ఆ చుప్పనేతే అంటే ఎలా ఊరుకుంటాను? నవ్వుకున్నాడతను. అంటే అన్నదిగాని సమయానికి భలే గుర్తు చేసిందండి. బెంగాలీలకి రసగుల్లా అంటే ఎంతో ఇష్టం కదా. పెద్ద స్వీట్ షాప్కి పోనివ్వండి. రసగుల్లాతో పాటు నిల్వ ఉండే 5 రకాల బెంగాలీ స్వీట్లు కొని అమెరికాకి తీసుకెళ్లాలని చెప్పి రసం కారకుండా చక్కగా ప్యాక్ చేయించింది. కోడలు ఊసెత్తితే రుసరుసలాడతావు కాని లోపల ఇంతలావు ప్రేముందోయ్. ఇంటికెళ్తూనే అన్నాడు. ప్రేమలేదు, గడిద గుడ్డూ లేదు. వట్టి చేతులతో వెళ్లలేక అంతే. అచ్చరే గానిండి, బెంగాలీలకి చేపముక్క లేందే ముద్ద దిగదంటారు. మనమేమో పక్కా శాకాహారులం. వంట పెంట అంతా ఎంగిలి మంగళమేనంటారా? నిస్త్రాణగా కూలబడి ఆందోళనగా చూసింది సుమతి. ఇంకో 3 రోజుల్లో అమెరికాలో ఉంటాం. మన కళ్లతో మనం చూద్దాం. చూసింది నమ్ముదాం. అంతదాకా తలా తోకా లేనివి ఊహించుకోవద్దు. అయినా అబ్బాయికి లేని అభ్యంతరాలు మనకెందుకోయ్? వాడు అమెరికా గాలికి మారిపోయి కక్కా ముక్కాకి అలవాటు పడ్డాడేమోనని నా అనుమానం. వాళ్ళిద్దరూ మొదటగా ఏదో రెస్టారెంట్లోనే కలుసుకున్నామని చెప్పాడు, గుర్తుందా?
ఈకకి ఈక తోకకి తోక లాగకోయ్. ఏదేదో ఊహించుకొని బెంబేలు పడే కన్నా చూశాక ఒక అభిప్రాయానికి రావడం మంచిది కదా. ఏమిటో కాబోయే కోడలు గురించి ఎన్ని ఊహించుకున్నాను, ఎన్ని ఊసులు చెప్పాలి, ఎన్ని పనులు నేర్పాలి, ఎన్ని జాగ్రత్తలు చెప్పాలి అని ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కలేదు. ఇప్పుడు నా కొడుక్కి ఈ పనులు ఇష్టం, ఆ కూరలు ఇష్టం, ఈ పిండి వంటలు ప్రీతి. ఇలా ఉంటే నచ్చుతుంది అలా చెప్పడానికి లేకుండా చేశాడు ఆ భగవంతుడు. నా పూజలు పుణ్యాలు ఏ ఏట్లో కలిసిపోయాయో గాఢంగా నిట్టూర్చింది. ఎయిర్పోర్టుకెళ్లబోతుంటే బంధుమిత్రులు వచ్చి అభినందించారు. విమానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏకరవు పెట్టారు. సుమతి అన్నగారు ఏకంగా క్లాసు పీకాడు. నీకసలే ముక్కుమీదుంటుంది కోపం. కోడలంటే ఎంత ఇష్టం లేకపోయినా ఎలా ఓలా సర్దుకుపో. నీ కోపం అయిష్టత కంట్రోల్లో ఉంచుకో. కోడలు బాధపడితే కొడుకు బాధపడతాడు. కోడలు సంతోషిస్తే కొడుక్కి కూడా సంతోషమే కదా. ఈ వయసులో వాళ్ల సుఖసంతోషాలు కాక మనకింకేం కావాలి చెప్పు. ఇష్టంలేని పనులు చేసినా సరే నోరు జారకు సుమా. అయ్యో రామా, నేను పొగిడినా తిట్టినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టేరా అన్నయ్య. ఆ పిల్లకి తెలుగు అన్న పదమే తెలీదు, నాకేమో బెంగాలీ వాసన కూడా తెలీదు. ఇక ఇంగ్లీష్ అంటే ఇప్పటికీ నేను ఏబీసీడీలే అనుకుంటాను. అంచేత నేనేమీ అనన్లే, అనాలనుకున్నా అనలేను. ఒకవేళ అన్నా ఆమెకేమీ అర్థం కాదు. కంఠశోష తప్ప ఫలితం ఏమీ ఉండదులే. ఉన్న 4 రోజులు తపశ్చేస్తున్నట్టుగా ముక్కు మూసుకొని మూలన కూర్చుంటాను. వాళ్లు నవ్వితే నవ్వి మర్యాదగా వెనక్కొచ్చేస్తాను అంది తడిసిన కళ్ళు తుడుచుకుంటూ సుమతి. ఆమె గుండెల్లో ఎంత వేదన సుళ్ళు తిరుగుతుందో సత్యమూర్తికి అర్థమైంది. సానుభూతిగా చూశాడు. కోడల్తో మంచి చెడు మాట్లాడ్డానిక్ కాని, కష్టసుఖాలు చెప్పుకోవడానిక్ కాని వీలే లేకుండా చేశాడు కనికరం లేని దేవుడు అంది విమానం ఎక్కేక. ఇంక కోడలు సంగతి వదిలే. మొదటిసారిగా విమానం ఎక్కాం. దేశం ఎల్లలు దాటి ఆకాశ మార్గాన ఎగిరిపోతున్నాం. ఎంజాయ్ చెయ్యి డియర్. అమెరికాలో కోడలే కాదు, చూడాల్సినవి ఆనందించాల్సినవి చాలా చాలా ఉన్నాయి. అవన్నీ అబ్బాయి చూపిస్తాడు. మనం ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసొద్దాం. అంతేలేండి, అంతకు మించి ఏం చేయగలం? ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. తక్కువ నోములు నోచి ఎక్కువ కావాలని పాకులాడితే వస్తుందా? నా పిచ్చిగాని ఇకనైనా పిచ్చి ధోరణి కట్టిపెట్టు. అసలు మనకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నానని, మనం దగ్గర లేకుండా పెళ్లి చేసుకున్నామని అబ్బాయి కుమిలిపోతున్నాడు. మనం వెళ్ళి వాడిని ఆనంద పెట్టాలి కాని మరింత బాధపడేట్టు చేయకూడదు మందలింపుగా అన్నాడు సత్యమూర్తి. అతడి వంక ఓసారి చూసి కళ్ళు తుడుచుకొని బిగుసుకు కూర్చుంది ఓ మాట మంతీ లేకుండా. విమానం దిగి బ్యాగేజ్ తీసుకుని ఎయిర్పోర్టులోంచి బయటపడ్డారు. శేఖర్ ఇంత ముఖంతో ఎదురొచ్చాడు. వెంటనే వంగి పాదాలనంటి నమస్కరించాడు. బెంగాలీల్లా పాదధూళి తీసుకుంటున్నాడే నీ కొడుకు. వీడిమీద కోడలి ప్రభావం బాగా పడింది కన్నుగీటి నవ్వాడు సత్యమూర్తి. చాలెద్దురు అని కసిరి కొడుకుని హత్తుకుంది. ఈ సాంప్రదాయం నాకు బాగా నచ్చింది నాన్నా. భాషలు వేరైనా భారతీయ సంస్కృతి ఒకటేరా. పెద్దల్ని పూజించాలి, గౌరవించాలి. నాకు బాగా నచ్చింది రోయ్ అంటూ భార్యవంక ఓరగా చూశాడు. సంబరంగా నవ్వుకుంటోంది. ఆమె కళ్ళు ఎవరికోసం వెదుకుతున్నాయో అర్థమై చిన్నగా నవ్వుకున్నాడు. బ్యాగులు ఒక చోటికి చేర్చి మీరిక్కడే ఉండండి, కారు తీసుకొస్తాను అంటూ శేఖర్ వెళ్ళాడు. మీ కోడలు మహారాణి మనకి స్వాగతం చెప్పడానికి రాలేదు చూడండి. విమానంలో ఏం తిన్నామో ఏమోనని వంట ఏర్పాట్లు చేస్తుందేమోనే. చేపల కూర వండటానికా? సుమతి బాధగా చూడగా ముఖం తిప్పేసుకుంది. ఎంత సముదాయించుకుందామన్నా సాధ్యం కావట్లేదండి. గలగలమంటూ అడ్డు అదుపు లేకుండా మాట్లాడుకోవలసిన కోడలతో అదిగో అబ్బాయి కారు మాట మార్చాడు. కారెక్కి సత్యమూర్తి ప్రయాణ విశేషాలు చెప్తుంటే పరిసరాలు అబ్బురంగా చూస్తూనే అన్యమనస్కంగా ఉంది సుమతి. ఇంటికెళ్లారు. బెల్ కొట్టగానే తలుపు తీసింది జ్యోతిర్మయి. అత్తమామలకు హారతిచ్చి ఆహ్వానించింది. లోపల అడుగుపెట్టగానే పాదధూళి స్వీకరించింది. నూరేళ్లు సుమంగళిగా చల్లగా వర్ధిల్లమ్మా దీవించింది సుమతి. నాకు మీ ఆశీస్సులు లభించాయి. ఆ భాగ్యం చాలు. ఇద్దరూ తుళ్ళిపడ్డారు. ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశారు. నువ్వు తెలుగులో మాట్లాడావా? నాకలా వినిపించిందా? వింతగా చూస్తూ అడిగింది సుమతి.
నీతో బాగా కలిసిపోవాలని పట్టుబట్టి తెలుగు నేర్చుకుందమ్మా చెప్పాడు శేఖర్. పరమానందపడిపోయింది సుమతి. మా అమ్మే, మా తల్లే నాతో మాట్లాడ్డానికని తెలుగు నేర్చుకున్నావా? ఈ అత్తంటే నీకెంత ఆపేక్ష తల్లి! ఆనంద భాష్పాలు జలజలా రాలిపోతుంటే అంది. నేను బెంగాలీ అమ్మాయినైనా తెలుగువారి కోడల్నత్తయ్యా. అమాంతం కోడల్ని వాటేసుకుంది. నా కోడల్ని చూశారా? మేలిమి బంగారం, ఈ జ్యోతిర్మయి మనింటి జ్యోతండి భర్తకి ఫోజు కొట్టింది సుమతి. భాషలు వేరైనా మనసులు కలిస్తే, పట్టుదల ఉంటే ఏ సాంప్రదాయమైనా మనుషుల అనురాగాలకు అడ్డు ఉండదు అని చక్కటి సందేశాన్నిచ్చిన కథ. బావుంది కదండి? సింహప్రసాద్ గారి రచన. మీకు వినిపించింది రాధాగోపి.